హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అంటే ఒక ప్రకటన రావడం, లేదా ప్రకటన రాకుండా జస్ట్ మీడియాకు లీకేజ్ రావడం, ఆ లీకేజ్ ఆధారంగా మీడియా కథనాలు ప్రచురించడం అండ్ ప్రసారం చేయడం. ప్రచురించడం మీన్స్ ప్రింట్ మీడియా పేపర్లు, ప్రసారం చేయడం అంటే బ్రాడ్కాస్టింగ్ టీవీలు. అయితే ఆ తర్వాత ఫస్ట్లో అంతా సానుకూలంగా రాస్తారు. ఆ తర్వాత మెల్లిగా వాటికి సంబంధించి కొర్రీలు మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఆర్ అనుకోండి. త్రిబుల్ ఆర్ సరే, మనకు తెలుసు 2017లో దాని ప్రతిపాదన మొదలైనప్పటి నుంచి ప్రపోజల్ అప్పుడు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. సరే, ఉత్తర భాగం కొంత ఫాస్ట్గా, దక్షిణ భాగం కొంత స్లోగా నడుస్తుంది, అది వేరే విషయం. కానీ దానికి సంబంధించి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసేసరికి దాంట్లో మైనస్ పాయింట్స్ పికప్ చేసి రాస్తున్నారు కొంతమంది. సేమ్ టైం మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్లో ఎల్ఎన్టీని బయటకు పంపించిన తర్వాతనే ఇది ముందుకు వస్తుందని తెలుసు మనకి. దానికి సెప్టెంబర్లో గవర్నమెంట్ ఒక డెసిజన్ తీసుకుంది, మార్చ్ 31 కల్లా ఎల్ఎన్టీని బయటకు పంపాలని. ఇది కంటిన్యూ అవుతున్న టైంలోనే దానికి సంబంధించి మార్చ్ 31 కల్లా అయ్యేలాగా లేదు అనేది మళ్ళీ కొన్ని మీడియాలు రాస్తుంటాయి. ఇప్పుడు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ ఆ ప్రొసీజర్ సిస్టంలో ఒక్కోసారి కొంత డిలే అవ్వచ్చు. మార్చ్ 31 గవర్నమెంట్ డెడ్ లైన్ పెట్టుకుంది, ఓ వారం 10 రోజులు అడ్డీడ్ అవ్వచ్చు, కాదని కాదు కదా. సేమ్ ఇలాంటి ఇష్యూ ఇంకొక కీలకమైన అంశం విషయంలో, ఇంకొక కీలకమైన రహదారి విషయంలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒక పత్రికను చూసి ఇంకో పత్రిక, ఇంకొక పత్రికను చూసి ఇంకో పత్రిక రాస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద రాదు అని చెప్పడానికి అక్కడ ఏం లేదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏ ప్రాజెక్టు రాష్ట్రం ప్రతిపాదించినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చెక్ చేస్తుంది. అది త్రిబుల్ ఆర్ అయినా కావచ్చు, మెట్రో అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. లైక్ దట్ ఈ అంశం కూడా కేంద్ర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశం. ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రీకన్సిడర్ చేసి మళ్ళీ కొన్ని కొర్రీసు లేవనెత్తుతుంది, వాటికి క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, తప్పదు అది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కన్స్ట్రక్షన్ సపోర్ట్ అడుగుతున్నాం, కేంద్రం నుంచి డబ్బులు అడుగుతున్నాం, పలానా అడగడానికి ప్రాతిపదిక చూపిస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. అడగంగానే గుడ్డిగా ఇవ్వరు కదా. ఏదైనా కాదు, మన ఇంట్లోనే ఏదన్నా అడిగితే ప్రపోజల్ పెడితే దాన్ని 1,00,000 క్వశ్చన్లు వేస్తారు అమ్మ నాన్న కదా. అంతేగాని ఇప్పుడు కేంద్ర అనేది పెద్దన్న పాత్ర. కొంతమంది విచిత్రంగా వాదనిస్తుంటారు. నిజంగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళను ఏమనాలో అర్థం కాదు. మొన్న బట్టి విక్రమార్క గారు బడ్జెట్ చెబుతూ రాష్ట్రం నుంచి వెళ్లే వాటిల్లో కేవలం 42, అంటే ₹1 రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తే రాష్ట్రానికి కేవలం 42 పైసలే వస్తుంది అని చెప్తున్నారు ఆయన. న్యాచురల్ అది. అంటే ₹100 నుంచి పోతే అటు నుంచి ₹100 వస్తాయా, లేకపోతే 200 వస్తాయా? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల మీద అది మొదటి నుంచి ఉంది, ఇవాళ కాదు. మరి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి 100 తీసుకొని 100 ఇచ్చారా రిటర్న్? లేదు కదా. కేంద్రం చేతిలో ఎన్నున్నాయి రాష్ట్రం పరిధిలో లేని అంశాలు. అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ ఉంది. ఇవాళ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఇండియాని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఒకప్పుడు రక్షణ రంగాన్ని విస్మరించాం కాబట్టే మనం బలహీనంగా కనిపించాం. ఇవాళ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏటా 4-5 లక్షల కోట్లు పెడుతున్నారు. కాబట్టి ఇండియా ఇవాళ స్ట్రాంగ్గా ఉంది. గల్ఫ్లో కొట్టుకు వస్తున్నారు జనాలు. ఈవెన్ అమెరికా 40% పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేక 40%, ₹100 ఉంటే ఏకంగా ₹140 లీటర్ అయింది. మన దగ్గర యుద్ధం స్టార్ట్ అయిన రోజుల తర్వాత కూడా ఒక్క పైసా పెరగలేదు. ఇంకా దేశంలో ఉన్న యూపీఏ పాలిత ప్రాంతాలు, యాంటీ బీజేపీ పాలిత ప్రాంతాలు ఏది రాష్ట్రాల్లో ఉన్నాయో, బీజేపీ పాలిత ప్రాంతాల కంటే ఒక ₹10 ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఈవెన్ తెలంగాణ కానీ. మహారాష్ట్రలో లీటరు ₹97-98 ఉంటే పెట్రోలు, మన దగ్గర ₹107-108 ఉంది. తగ్గించరు, పైగా మళ్ళీ కేంద్రం మీద దుమ్మెత్తిపోస్తారు. అంటే బయట అంత దారుణమైన పరిస్థితులు ఉంటే మన దగ్గర ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది, దీనికి సహకరించమని అడుగుతుంది. అయినా మనం దాంట్లోంచి పికప్ చేస్తుంటాం. సరే, అది పక్కన పెడితే కేంద్రం చేతిలో రక్షణ వ్యవస్థ ఉంది, తర్వాత నౌకాయాన వ్యవహారాలకు సంబంధించి కేంద్రమే, తర్వాత ఉపరితల రోడ్డుకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి పెద్ద ఎత్తున కీలక పాత్ర వహిస్తుంది.
దేశంలో ఇంకా రకరకాల వ్యవస్థలు ఆ రాష్ట్రాల పరిధిలో లేని అంశాలు కూడా కేంద్రం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కొంత అమౌంట్ ఉంచుకోవాల్సిందే. దాన్ని రాజకీయం చేయడం అనేది విచిత్రంగా ఉంటుంది. సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు లేటెస్ట్గా అక్టోబర్లో జరిగిన ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన చట్టం ఆధారంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ పోర్టును కనెక్ట్ చేస్తూ ఒక రోడ్డును తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. సేమ్ మీటింగ్లో చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు. ఆయన కూడా అమరావతికి వచ్చే విదేశీ డెలిగేట్స్ విషయంలో అది ఉపయోగపడుతుందని ఒకటి, హైదరాబాద్తో కనెక్టివిటీ పెరుగుతుందని ఒకటి, తర్వాత ఈ షిప్ యార్డ్ కోసం డ్రై పోర్టు సీ పోర్టు వేస్తున్న రోడ్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఆదాయం పెరుగుతుందనేది ఒకటి. ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్ ఆలోచించి చంద్రబాబు గారు కూడా ఓకే అన్నారు. తర్వాత రెండు రాష్ట్రాలు తమ అలైన్మెంట్స్ని సబ్మిట్ చేశాయి. దాని మీద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సపరేట్ కన్సల్టెన్సీతో వర్క్ చేయిస్తుంది. దానికి సంబంధించిన టెండర్స్ అయిపోయింది, ఆ అలైన్మెంట్ కూడా ఫైనల్ అయింది. కానీ ఆ అలైన్మెంట్ బయటకు రాకపోవడానికి ఒక కీలకమైన రీజన్ ఉంది. ఏంటి అంటే, మేము హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు ఉన్న రోడ్డును విస్తృత స్థాయిలో డెవలప్ చేస్తున్నప్పుడు దాన్నే విభజన చట్టంలో పేర్కొన్న ఒక స్పెషల్ రోడ్డుగా ఎందుకు పరిగణించకూడదు, ఒక స్పెషల్ రోడ్డు ఎందుకు వేయాలి అని కేంద్ర ప్రభుత్వం అడిగింది. అడగడంలో అదేం కదా, మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు ఇది అవసరమని గట్టిగా వాదిస్తే ఆ రోడ్డు వస్తుంది, రాదని కాదు కదా. ఆ అడగడంతోనే కొన్ని పత్రికలు స్టార్ట్ చేశాయి. కేంద్రం కొర్రీలేసింది, దీనికి బ్రేక్ వేస్తుంది, ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం రోడ్డు బ్రేక్ అని ఒక మెయిన్ స్ట్రీమ్ దాంట్లో వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా నేను దానికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఉన్న నేషనల్ హైవే 65ని 6 లైన్స్ చేయాలని చెప్పి చాలా చోట్ల ఆల్రెడీ వంతెనలు బ్రిడ్జ్ 6 లైన్స్తో చేశారు. మిగతా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కార్యాచరణ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన టెండర్స్ అవి కూడా పూర్తయిన పరిస్థితి. అయితే ఈ స్పెషల్ రోడ్ ఏదైతే ప్రతిపాదించిందో తెలంగాణ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నదో, అదేంటి, అమరావతి కొత్త రాజధానికి హైదరాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ రోడ్డు. విభజన చట్టంలో మెన్షన్ చేసింది అదే కదా, ఎక్స్క్లూజివ్ రోడ్ అని. అది కూడా జాతీయ రహదారిగా కేంద్ర డబ్బులతోనే కేంద్రం నిర్వహిస్తుంది కదా చెప్పింది. మరి ఎగ్జిస్టింగ్ రోడ్డు మీద డబ్బులు పెడితే ఇది చూపించి ఆ రోడ్డును రద్దు చేసే అవకాశం ఉంటుందా? కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది కదా. అఫ్కోర్స్ కేంద్రం తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఒక బంపర్ అది పంపింది. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు. నేను మెయిన్ పాయింట్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఇది రెండు రాష్ట్ర రాజధానులను కలిపే రోడ్డు కాదు. ఇది ఫస్ట్ పాయింట్. విభజన చట్టంలో ఏమంది, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి హైదరాబాద్ నుంచి తెలంగాణ రాజధాని నుంచి ఎక్స్క్లూజివ్ రోడ్డు వేస్తామని. విజయవాడ కాదు కదా. సో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ పోర్ట్ అనేది ఇన్ఎవిటబుల్. ఇది రెండు రాజధానులను కలిపే జాతీయ రహదారిగా చూడమని ఫస్ట్ పాయింట్ కింద చెప్పారు. ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు 12 లైన్ హైవేను మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ లేఖ. విజయవాడ హైవే విస్తరణతో దీనికి లింక్ అస్సలు పెట్టదు. అది వేరు ఇది వేరు, ఆ కాన్సెప్టే కాదు. రాష్ట్ర సర్కారును పరిశీలిస్తామన్న కేంద్ర ప్రభుత్వం. ఇది లేటెస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన 12 లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవేపై కేంద్ర రాష్ట్రాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది. ఈ రోడ్డు అవసరం లేదన్న భావన స్ఫురించేలా, నిజానికి అవసరం లేదని ఎక్కడ గట్టిగా స్పష్టంగా రాయలే, కానీ దానిలో వెతుక్కుంటారు. ఇప్పుడు మనకి ఎంత ఈజీ అంటే, ఇక్కడ ఈ పత్రిక యజమానికి తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం మీద బురద జల్లడానికి ఆయన ఆల్వేస్ రెడీ. బీజేపీ అంటే ఆయనకు అబ్బో నోటికి వచ్చినట్టు టక్ 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 అనేస్తారు. ఎందుకంటే బీజేపీని అందరూ అంటారు. అది ఎంత విచిత్రం అంటే, ఆ పార్టీ నాయకులు కూడా భరిస్తారు పాపం, గట్టిగా సమాధానాలు కూడా చెప్పారు. మీడియాలో ఎలా ఉంటుందంటే, ఆ పేపర్లో ఆ పార్టీకి సంబంధించి విపరీతంగా వ్యతిరేక వార్తలు వస్తాయి, కానీ ఆ పత్రిక మీద దాడి జరిగితే అదే ఆ పార్టీయే ఫస్ట్ రియాక్ట్ అయింది. ఇది విచిత్రం బీజేపీది. సో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వరకు ఉన్న రోడ్డును 6 లైన్ల రహదారిగా విస్తరిస్తున్నామని, తద్వారా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చినట్టేనని కేంద్ర సర్కారు రాష్ట్రానికి లేఖలో అసలు మెన్షన్ చేయలేదు. దీని ఆ భావనని ఈయన పికప్ చేసుకున్నారన్నమాట. రాష్ట్ర సర్కారు తన లేఖలో ధీటైన సమాధానం చెప్పింది. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ హైవేను మంజూరు చేయాలని మరోసారి కోరింది. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం పోర్టు వరకు చేయబోయే 6 లైన్ల విస్తరణ పనులకు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు రోడ్డుకు లింక్ అసలు పెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి, రెండు రాజధానుల మధ్య ఎక్స్క్లూజివ్ రోడ్ ఇది.
రెండవది, విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చింది ఏంటి? డ్రై పోర్ట్ నుంచి సీ పోర్టుకు ఎక్స్క్లూజివ్ రోడ్డు వేస్తామని కూడా చెప్పారు. ఆ పర్పస్ కూడా ఈ రోడ్డుతో నెరవేరుతుంది. రైట్. అసలు లేఖలో ఏముంది అంటే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 13వ షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ముఖ్య నగరాలకు రోడ్డు మార్గాలను అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోవాలి. అలాగే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అవసరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెండింగ్ సమస్యలపై ఇదంతా ఈ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒకటి, తర్వాత లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక మీటింగు జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు అదంతానే చదివితే చాలా లెంతీ అవుతుంది. అయితే ఈ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో కురుమిద్ద తాండా దగ్గర రాబోతున్న రతన్ టాటా రోడ్డు మీద రాబోతున్న భారీ జంక్షన్ నుంచి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి మచిలీపట్నం రోడ్డు స్టార్ట్ అవ్వడానికి మొత్తం 297.82 కిలోమీటర్ల దగ్గర మూసేలో ఒక తాత్కాలిక అలైన్మెంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రిపేర్ చేసి, నేను పదే చెప్తుంటాను, ఇది తెలంగాణలో ఇది 118 కిలోమీటర్లు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో 179 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ఉపయోగం. దీనికోసం DPR కన్సల్టెంట్ నియమించాలని, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు ఇదంతా చేయాలని చెప్పి కోరారు. డ్రై పోర్టు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ బందర్ పోర్టును అనుసరించడానికి అవసరం కూడా ఉంది. నిబంధనల్లో కూడా ఇది స్పష్టంగా ఉందని మీరు చెప్పారు. ఇక్కడ NH-65 మార్గం మంజూరైన సమయంలోనే 13 ఏళ్ల తర్వాత అంటే 2025 నాటికి దానికి 6 వరుసలుగా విస్తరించాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. అంటే ఇవాళ విజయవాడ హైవేను 6 లైన్స్ చేయడం అనేది వాళ్ళ కొత్త అంశం కాదు. మీరు చెప్పడానికి 2013లోనే డిసైడ్ చేశారు. అదంటే రాష్ట్ర విభజన జరగడానికంటే ముందే డిసైడ్ అయింది అది. సో అది ఇప్పుడు నెరవేరుస్తూ దాన్ని విభజన చట్టానికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదని కూడా అంతే చాలా స్పష్టంగా ధీటుగా చెప్పారు. 1, 2 రాజధానులకు ఎక్స్క్లూజివ్ రోడ్డు, 2 తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీ డ్రై పోర్ట్ టు సీ పోర్ట్ రోడ్డు, అది దీంతో ఫుల్ఫిల్ అవుతుంది. 3వ అంశం ఏంటంటే, మీరు NH-65ని ఎక్స్పాండ్ చేస్తున్నామని దీనికి లింక్ పెడుతున్నారు. అది ఆల్రెడీ 13 ఏళ్ల కింద జరిగిన నిర్ణయం అని చెప్పి అది కూడా తేటతెల్లంగా కుండ బద్దలు కొట్టినప్పుడు చెప్పారు. కాబట్టి DPR ఫైనల్గా ప్రిపేర్ చేయండి, వీలైనంత త్వరగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి, పునర్విభజన చట్టాన్ని గౌరవించండి అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది ఒక రకంగా ఈ రోడ్డును పక్కన పెడితే బీజేపీకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. తర్వాత విజన్ డాక్యుమెంట్ను కూడా ప్రస్తావించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ప్రకారం కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్తూ దాన్ని అమరావతితో లింక్ చేయడం, సీపోర్ట్తో లింక్ చేయడం అనివార్యమని కూడా క్లియర్గా చెప్పారు. సో ఈ 5 చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి తీరాల్సిందే. రైట్. ఇది ఈ రోడ్డుకు సంబంధించిన చాలా కీలకమైన అప్డేట్. నేను పదే చెప్తుంటాను, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు రాబోతున్న దీనికి సంబంధించిన వ్యవహారం. రైట్. ఫ్యూచర్ సిటీతో పాటు నాగార్జున సాగర్ హైవే, తర్వాత శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఇలాంటి ప్రధాన ప్రాంతాలన్నీ భవిష్యత్తులో ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ కానీ 3 కారిడార్లు, తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత మల్టిపుల్ ఎలక్ట్రానిక్స్ యాంగిల్లో వస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ, వీటన్నింటి దృష్ట్యా నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు అండ్ బెంగళూరు హైవే చాలా ఇంపాక్ట్ కాబోతున్నాయి. సో ఆ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా మంచి ప్రయోజనాలను పొందుతారు. డ్రై ఉన్న రూట్లలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ అమౌంట్ని గోడకేసిన సున్నం లాగా చేసుకోకూడదు, గోడకేసిన సిమెంట్ లాగా చేసుకోకూడదు, రేపొద్దున గీరుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. రేపొద్దున ఈజీగా సేల్ చేసుకుని బయటపడే ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే, నేను కూడా ఇప్పుడు నన్ను నమ్మి నా వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రీసేల్ విషయంలో కూడా ఐ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ యూ. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, నేను సజెస్ట్ చేసిన వాటిలో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు, డెఫినెట్గా లాభపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.